చెప్పమని చెప్పండి. రిప్లైలో ఇస్తారండి, రిప్లైలో ఇస్తారు. అదితి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అందరు సభ్యులు అన్ని మాట్లాడేశారు కనుక నా నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గంలో ಹೆಚ್ಚು మంది బీసీలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ 6 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. 5కి ఆల్రెడీ మీ మంత్రి గారు ఎస్టిమేట్స్ రిపేర్స్ కోసం పిలిపించారు. అయితే అది వెళ్ళిపోయినాయి. కానీ ఒక్క హాస్టల్ అయితే జొన్నవలస విలేజ్లో ప్రత్యేకంగా శిథిలావస్థకు వస్తుంది. అది రిపేర్ చెయ్యని స్థితిలో ఉంది కనుక దానికి ఎస్టిమేట్ 1,90,00,000 అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకి మత్స్యకారు కమ్యూనిటీ నుంచి ఈ కమ్యూనిటీ హాల్ అనేది కూడా శిథిలావస్థకు వచ్చింది. అది కూడా ఓన్లీ 14,13,000 మాత్రమే. అది కూడా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది అనడానికి ఈ బడ్జెటే నిదర్శనం అధ్యక్ష. బడ్జెట్లో సుమారు 47,456 కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా బడ్జెట్లో లేదు అధ్యక్ష. ఉన్నా కూడా వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలకి మళ్లించేవారే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి లేని పరిస్థితి. అలాగే బీసీల ఒక అభ్యున్నతే జయంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నిన్న ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీలు ఏదైతే ఉన్నాయో వాటిలో 2 బీసీలకే కేటాయించినందుకు ఒక బీసీ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం అధ్యక్ష. అలాగే స్థానిక సంస్థల్లో బీసీలు ఒక రిజర్వేషన్ కల్పించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థానిక సంస్థలో ఉన్న రిజర్వేషన్ని తగ్గించడం వల్ల 10% తగ్గించడం వల్ల రాజకీయంగా ఎంతమంది వారి యొక్క అవకాశాలు కోల్పోయారన్న విషయం కూడా మీరు గమనించవచ్చు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి బీసీల ద్రోహి అనడానికి ఇదే సాక్ష్యం అధ్యక్ష.